శ్రీకాళహస్తి రహస్యం మీకు తెలుసా? స్వయంభూగా వెలిసిన శివలింగానికి ఎండ తగలకూడదని ఒక సాలెపురుగు ఆ శివలింగం చుట్టూ రాత్రంతా కష్టపడి గూడు కడుతుంది. అయితే ఆ నాగుపాము ఉదయాన్నే అక్కడికి వచ్చి గూడుని మొత్తాన్ని తీసేసి తన నాగుమణితో శివలింగాన్ని పూజించి వెళ్ళిపోతుంది. మరో కొంతసేపటికి ఏనుగు అక్కడికి వచ్చి తన తొండంతో నీళ్లు తెచ్చి శివలింగాన్ని శుభ్రం చేసి పూలతో శివలింగాన్ని పూజించి ప్రతిరోజు ఇలా జరగడంలో నాగుపాము పూజిస్తున్న సమయంలో సాలెపురుగు వెళ్ళి రోజు నువ్వు పెడుతున్న నాగమణిని ఏనుగు తుడిచేస్తుంది అని చెప్తుండగా తను వచ్చి నాగమణిని తీసి పూలు పెడుతుంది. అది చూసిన కోపంతో నాగపాము ఏనుగు తొండంలోకి దూరిపోతుంది. వెంటనే భయంతో ఆ ఏనుగు అక్కడ ఉన్న పెద్ద బండరాతికి తలను కొట్టుకుంటుంది. బండరాయి మీద సాలెపురుగు ఉంటుంది. ఆ ఏనుగు తల గుద్దుకున్నప్పుడు సాలెపురుగు చనిపోతుంది. అలాగే తొండంలో ఉన్న పాము తరువాత ఏనుగు చనిపోతారు. శివభక్తితో మూడు మరణించాయి కాబట్టి శివుడు ప్రత్యక్షమై ఆ మూడింటికి మోక్షం ప్రసాదిస్తాడు. తనలో ఐక్యం చేసుకుంటాడు, ఆదేశిస్తాడు. ఈ మూడింటి పేరట శ్రీకాళహస్తి అని పిలుస్తారు. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే నాగుపాము, హస్తి అంటే ఏనుగు.